కన్న వాళ్ళెవరో తెలియదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలీదు, అసలు తనెవరో తనకే తెలియదు. యశోద అక్టోబర్ 6 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. ఏం చేస్తున్నారు ఇక్కడ? రే కూర్చోండ్రా, కూర్చోరా. కనిపించట్లేదా? పేకాట ఆడుతున్నాం. ఇది కొంప అనుకుంటున్నారా, పేకాట క్లబ్ అనుకుంటున్నారా? మరి ఇదిగో బయటకు వెళ్ళండి, మీకే చెప్తుంది. లేవండి. కూర్చోండ్రా. ఎవరిని లేమంటున్నావు? ఎవరిని బయటకు పోమంటున్నావు? అసలు నా ఫ్రెండ్స్ ని బయటికి పోమన్నానికి నువ్వెవరు? నేను నీ పెళ్ళాన్ని. ఇది నా ఇల్లు. ఇక్కడ పరువు తక్కువ పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఏంటి నోరు లేస్తుంది? నా ఫ్రెండ్స్ ని పట్టుకొని అరే తురే అంటున్నావు? ఇది నీ ఇల్లు అంటున్నావు? నీ బాబు కట్టించాడా? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నీ పెత్తనం ఏంటి? వీళ్ళ ముందు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? ఏంటే మగాడనే మర్యాద లేకుండా, మొగుడనే గౌరవం లేకుండా అందరి ముందు ఎదిరించి మాట్లాడుతున్నావు? నా ముందే నా కొడుకుని సిగ్గులేదంటున్నావు? మగాడు మొగుడు అని చెప్పుకుంటే మర్యాద ఇవ్వరత్తయ్య, అలా నడుచుకుంటేనే ఇస్తారు. అయినా ఈయననేం ప్రయోజనం? ఈయనని ఇలా పెంచినందుకు మిమ్మల్ని అనాలి. పెంచడం ఎలాగో రాలేదు, కనీసం ఇప్పుడైనా బుద్ధి మాటలు నాకు చెప్పడం మానేసి ఈయనకు చెప్పండి. దరిద్రమైన పనులన్నీ ఇంట్లో చేస్తూ ఉంటే 4 తగిలించకుండా వెనకేసుకొస్తున్నారు. ఏంటి పేకాట దరిద్రమైన పనా? పొద్దున్న లేస్తే కాఫీలు, వేళకు భోజనాలు, ఇంటి సరుకులు, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, ఇంటద్దె ఇవన్నీ ఎలా వస్తున్నాయనుకున్నావు? ఈ పేకాటతోనే వస్తున్నాయి. ఏదో ఇవన్నీ నీ బాబిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు పనికి పోయి 4 రోజులైంది, ఇంకా జీతం కూడా రాలేదు. ఒక పూట సరుకులు తెచ్చిన పాపను కూడా పోలేదు. అయినా ఇంటి సంసారం అంతా నువ్వే చూసుకుంటున్నట్టు అజమాయిషి చలాయిస్తున్నావు. నేను సంసారం చూసుకుంటూ ఉంటే మీరేం చేస్తారు? మీ తమ్ముడేం చేస్తాడు? పేకాట ఆడటం, పైసలు సంపాదించడం మొగతనం అనుకుంటున్నాడా? పోనీ లేని ఊరుకుంటుంటే ఏంటి నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు? హద్దులు మీరు మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. నా చేయి పట్టుకుంటావా? నేను నీ చేయి పట్టుకుని నీ వెంట వచ్చింది నువ్వు తిడుతుంటే పడటానికో, కొడుతుంటే దెబ్బలు తినడానికో కాదు. అయినా ఆడదాని మీద చేయి వేయడం మగతనం, మగాడి లక్షణమో కాదు. ముందు మగాడిగా, మొగుడుగా ఎలా ప్రవర్తించాలో అది నేర్చుకో. నేను ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. పనికి బయలుదేరినట్టున్నావు, వెళ్ళి నీ పని చూసుకో. ఏంటి చూస్తున్నావు? వెళ్ళా. ఏంట్రా? కూర్చోడే, కూర్చో. ఏంటి సార్, ఆ వాల్ క్లాక్ని అంతా తీక్షణంగా చూస్తున్నారు? మీరు చూడకపోతే ముళ్ళు తిరగమని మారం చేస్తున్నాయా ఏంటి? రే, ఆ ముళ్ళు చాలా స్లోగా తిరుగుతుందిరా, టైం అస్సలు మూవ్ అవట్లేదు. ఆ స్టూల్ వేసుకుని నువ్వైనా ఆ ముళ్ళుని తిప్పు, లేదంటే బ్యాటరీలు అయిపోయాయేమో చూసి బ్యాటరీస్ చేంజ్ చేయి. అయ్యా మహాప్రభో, ఆ వాచ్లో ముళ్ళు మామూలుగానే తిరుగుతున్నాయి, వాటి నేను తిప్పక్కర్లేదు. మీరలా దాన్నే చూస్తూ కూర్చుంటే అవి అక్కడే ఉన్నట్టు అనిపిస్తాయి. మీరాగిపోయినా అవి తిరగడం ఆపవు. మీ పని మీరు చూసుకోండి, దాని పని అది చేసుకుంటుంది. ఇక్కడ పని ఏం చేసుకోవాలరా? ఒకవేళ నేను పని చేసుకోవాలన్నా అగ్రిమెంటు అది ఇది అని చెడగొట్టడానికి నువ్వు ఉన్నావు కదా. ఈరోజు తొందరగా గడిచిపోతే ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ గడియారం చూస్తుంటే ఈ రోజు ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. టైం సార్, ఇన్ని రోజులు టైం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు గిరగిరా తిరిగింది. ఇప్పుడు టైం మీ ఆవిడ గారిది, మీ చేతుల్లో ఏముండదు.
అయినా ఇక్కడ మీకేం తక్కువైంది సార్? ఈ ప్రేమలు ఈ మర్యాదలు ఎక్కడ దొరుకుతాయి? కేవలం అత్తారింట్లోనే దొరుకుతాయి. ఎంజాయ్ చేయకుండా ఏంటి సార్ మీరు? ఒక రకంగా చెప్పాలంటే మీకు టైం కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి మర్యాదలు పొందుతున్నారు. నాకు టైం కలిసి రావడం ఏంట్రా? కాకపోతే ఏంటి సార్, అత్తారింట్లో ఇలాంటి మర్యాదలు పొందాలంటే పెట్టి పుట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి సార్. మీరు అదృష్టవంతులు. నేను ఏ జన్మలో ఏం పాప చేసుకున్నా తెలియదు కానీ నాకు అదృష్టం లేదు. నాకు తెలిసినంత వరకు పోయిన జన్మలో నేను మీకు బాసుగా, మీరు నాకు పియ్యగా ఉన్నట్టున్నారు. అందుకే ఈ జన్మలో ఇలా తగలడింది నా బతుకు. ఇప్పుడు నీ బతుకేమైందిరా? బానే ఉన్నావు కదా? బానే ఉన్నానా? ఎలా అని అనిపిస్తుంది సార్ మీకు? మీకు పెళ్ళైంది, నాకైందా? లేదు. మీకు దక్కుతున్న అల్లుడి మర్యాదలు నాకు దక్కుతున్నాయా? లేదు. మీరేమో మీకు దక్కుతున్న మర్యాదల్ని ఎంజాయ్ చేయకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నేను పిఏగా ఉన్నందుకు బాధ లేదు కానీ పిఏగానే మిగిలిపోతానేమో భయంగా ఉంది సార్. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను చెప్తున్న పిఏ మీరనుకుంటున్న పిఏ కాదు సార్. నేను చెప్తున్న పిఏ అంటే పెళ్లికనే అబ్బాయి సార్. ఇప్పటికైనా పెళ్లికి ఒప్పుకోండి సార్. ఇంతకాలం అంటే మీకు పెళ్లి కాలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మీకు పెళ్లి అయిపోయింది కదా సార్, నా పెళ్లికి ఒప్పుకోవడానికి మీకు ఏంటి సార్ ప్రాబ్లం? పెళ్లి వద్దురా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లి చేసుకోవడం వల్ల నష్టం తప్ప లాభమేమి ఉండదు. అనవసరమైన మాటలు చెప్పి నన్ను తొక్కేయాలని చూడకండి సార్. పెళ్లిలో నష్టం ఉంటే మీరెందుకు సార్ చేసుకున్నారు? అయినా నా చావు నేను చేస్తాను, ముందు మీరు ఒప్పుకోండి. రేయ్, పెళ్ళైన వాళ్ళందరూ వెళ్ళి పెళ్లి కాని సన్యాసుల కాళ్ళు మొక్కుతారు. ఆలోచించు, నువ్వు సన్యాసి అయితే ఎంతమందొచ్చి నీ కాళ్ళు మొక్కుతారు? సంసారమీదే మగాడికన్నా సన్యాసం తీసుకున్న మగాడికే విలువెక్కువరా. పెళ్లిగాక సన్యాసుల్లో కలిసిపోయాడు అనే అవమానం నాకొద్దు సార్. ముందు పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత కావాలంటే మీరన్నట్టు పెళ్లి వల్ల నష్టం ఉంటే అప్పుడు సన్యాసంలో కలిసిపోతాను. నీ చావు నువ్వు చావు. ముందు ఆ క్లాక్ కొంచెం వేగంగా తిరిగేలా చెయ్యి. ఏంట్రా ఆ ఇకైకలు పక్కపక్కలు? వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? అంటే మళ్ళీ ఏదో మర్యాద చేయబోతున్నారు సార్. దీనికి మీరు షాక్ అవ్వకూడదు, సంతోషపడాలి. ఏంట్రా సంతోషపడేది? వాళ్ళు మర్యాదలు చేస్తున్నారా? మర్యాదల పేరుతో నన్ను మర్డర్ చేస్తున్నారు. రే, ఆ రాక్షసిని పిలవరా ముందు. మీ ఆవిని మీరే పిలుచుకొని నేనెందుకు పిలుస్తాను? ఇక్కడ మీరు నాతో రొమాన్స్ చేస్తుంటే అక్కడ ఆవిడ వెళ్ళిపోతుంది. హే రాక్ష, మీ ఇష్టం వచ్చినట్టు పిలవడానికి ఇది మీ ఇల్లు కాదు, చుట్టూ ఉన్నది మీ వాళ్ళు కాదు. రాక్షసి అని పిలవడం వాళ్ళలో ఒక్కరు విన్నా మిమ్మల్ని వేసేస్తారు. ఓవర్ యాక్షన్ చేయకుండా మర్యాదగా పేరు పెట్టి పిలవండి. మధు, మధు నిన్నే. నిన్నే అంటున్నాను కదా, ఇట్రా. ఇప్పుడు ఏమని పిలిచారు? నీ పేరు పెట్టే పిలిచాను. మనకి పరిచయం అయినప్పటి నుంచి మీరు నన్ను పేరు పెట్టి పిలవడం ఇదే మొదటిసారి. అవును సార్, జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం, చరిత్రలో నిలిచిపోవాల్సిన ఘట్టం. రే, నువ్వు ఆపరా. ఆ, పేరు పెట్టి పిలిస్తే కూడా చరిత్రలో నిలిచిపోతుందా? నువ్వు నీ పేరు మాటలు. అన్నే అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు పేరు పెట్టి పిలిచారంటే అది చరిత్రలో నిలిచిపోయే విషయమే కదా. ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. అసలు నిన్నెందుకు పిలిచానో అడగవా? అడగకపోతే చెప్పరా? పిలిచిన వారు ఎందుకు పిలిచారో కూడా చెప్తారు. చెప్పండి. మీ ఇంట్లో బిందెలకి బకెట్లకు కూడా పూజలు చేస్తారా? చెయ్యరు. ఎందుకలా అడిగారు? మరేంటది? ఏది? ఓ అదా, మీకోసమే. నాకోసమా? చెప్పాను కదరా, వీళ్ళు మళ్ళీ నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నారని. ఊరుకోండి సార్, మీ మీద ప్లాన్ చేస్తే మీకు పూజలు చేయాలి గానీ ఆ బిందెలకు ఎందుకు పూజ చేస్తారు? అంటుంది కదరా నాకోసమే అని. హలో, అది మిమ్మల్ని ఏదో చేసేయడానికి కాదు. పెళ్ళప్పుడు జరగాల్సిన ముఖ్యమైన తంతుల్లో ఇది ఒకటి. మన పెళ్ళప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు. ఓహో, ఇందాక మీ చెల్లొచ్చి అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇదంతా మీ చెల్లెలి ప్లానే కదా? ప్రతిసారి ప్లాన్ ప్లాన్ అని అనకండి. అదేదో మీ మీద కుట్రలు పన్నుతున్నట్టు చెప్తున్నారు. మరి కుట్ర కాకపోతే ఆ ఏర్పాట్లేంటి? మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. ఆ బిందెలో నీళ్లు నింపి అందులో ఒక ఉంగరం వేస్తారు.
మనిద్దరికి పోటీ పెడతారు. ముందెవరు తీస్తే వాళ్ళు గెలిచినట్టు. మీరేం భయపడకండి. భోజనాలప్పుడు మిమ్మల్ని నేనే గెలిపించాను కదా, ఇప్పుడు కూడా అలానే గెలిపిస్తానులేండి. అవసరం లేదు. అసలు అలాంటి పోటీలేవి ప్లాన్ చేయొద్దని చెప్పు. నాకు నచ్చవు. ఏంటన్నయ్యా, మీ సార్కి నాతో ఓడిపోతానన్న భయం పట్టుకుందా? నేను గెలిపిస్తానన్నా వద్దంటున్నారు. అది కూడా అయి ఉండొచ్చమ్మా. రే, నాకు భయమేంట్రా? ఆవిడ ఇక్కడే ఉన్నారు కదా, ఆవిని చూసి మాట్లాడండి. నాకేం భయం లేదు. అయితే నాతో పోటీ పడి గెలవండి. ఒక్క ఉంగరం కాదు, 10 ఉంగరాలు వేయమని చెప్పు. 9 సార్లు ప్రాక్టీస్ చేసి 10వ పోటీ పడతారా సార్? నేను అలా అనట్లేదురా, బుర్ర తక్కువ ఎదవా. ఒక్కసారి కాకపోతే 10 సార్లు ఉంగరం వేసుకోమను. 10 సార్లు నేనే గెలుస్తానని చెప్తున్నాను. అది చూద్దాం. చూద్దాం. చూస్తాను. ఈ ఆటలు పాటలు చూస్తుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. కానీ ఈ దుర్మార్గుడు ఒప్పుకోవట్లేదు. అత్తరింటి భోగాలన్నీ ఈయన మాత్రమే అనుభవించాలా? నేను అనుభవించకూడదా? నేను అనుభవిస్తాను. అయినా నా పెళ్లి గురించి ఈయనకి తెలిస్తేనే కదా అడ్డు చెప్తాడు. కాబట్టి ఈయనకు తెలియకుండానే పెళ్లి చేసుకుని ఈయనకు తెలియకుండానే కాపురం పెట్టేయాలి. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలు కాదు, ఎవరో ఒకరిని చూసి నేనే సెట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళలోనే ఒక అమ్మాయిని చూసుకుంటే పోలా? ఎలాగో నన్ను సపోర్ట్ చేయడానికి మధు ఉంది కదా, చూడాలి. నాలాంటి వాడిని దక్కించుకోబోయి ఆ అదృష్టవంతరాలు ఎవరో నేను చూస్తాను. ఇలా అనుకున్నానో లేదో అలా వచ్చేసింది. నన్ను దక్కించుకోబోయే అదృష్టవంతరాలు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హాయ్ అంకుల్. అంకులా? అవును అంకుల్. చెప్పండి అంకుల్. పోతే పోనీలే లైఫ్ ఇద్దామనుకుంటే అంకుల్ అని నాకు షాక్ ఇచ్చింది. ఆ ముసలిదేమో కాలేజ్కి వెళ్ళి కూతుళ్ళున్నారా అని అడిగింది. ఈ అమ్మాయి ఏమో అంకుల్ అంది. నిజంగా నేను అంత ముదురుగా కనిపిస్తున్నానా? వీళ్ళు అనుకున్నంత వరస్ట్గా ఏం లేదే మొహంలో. పాల బుగ్గలు పోతున్నాయి. అంత ముద్ర మొహం ఎక్కడుంది? నీది మామూలు అందం కాదురా. నిన్ను దక్కించుకోవాలంటే ఎక్కడా మచ్చుండాలి. మేడం గారు వస్తున్నారేంటి? నమస్తే మేడం. నమస్తే రుథర్. మీ సార్కి వీడియోలు పంపించింది నువ్వే కదా? అవును మేడం. నీలో మంచి టాలెంట్ ఉంది. ఉండి ఏం ప్రయోజనం మేడం? ఓడి పిల్లనట్లేదు. ఏంటి? ఏం లేదు మేడం, ఒక్క నిమిషం. అమ్మా మధు, రామచంద్ర గారు, రామచంద్ర గారు, రామచంద్ర గారు. ఏంటయ్యా? మా మేడం గారు వచ్చారు. నమస్కారం చెల్లమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. కాస్త ముందొచ్చుంటే బాగుండేది. అందరం కలిసి భోంచేసి ఉండేవాళ్ళం. ఇంతకీ వాడు రాలేదమ్మా? లేదన్నయ్య, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పారు. వాడికి ఎప్పుడూ మీటింగ్లేనమ్మా. పోన్లే, మీరైనా వచ్చారు. అసలు మీరు వస్తారని మేమెవరూ అనుకోలేదమ్మా. మీరు అనుకుంటేనే మేం రావాలా అన్నయ్య? మాకు మేంగా వస్తే ఇంట్లోకి కూడా రానివరా? క్షమించండమ్మా, మీరొచ్చారన్న ఆనందంలో నాకు మాటలు రావటం లేదు. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. సరే సరే, లోపలికి రండమ్మా, భోంచే తిరిగానే. అన్నయ్య, మేం భోంచేసే వచ్చాం, ఇప్పుడేమొద్దు. కావాలంటే తర్వాత చూద్దాం. సరే, ముందు మీరు లోపలికి రండి వదినా. రండి రండి రండి.
రండమ్మా. మీరేంటమ్మా ఇక్కడ? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను నందు. ఇక్కడ నువ్వెంత హ్యాపీగా ఉన్నావో రూథర్ పంపించిన వీడియోల ఆధారంగా తెలిసింది. అంత సంతోషంగా ఉన్న నా కొడుకు కోడల్ని వీడియోలో చూడడం ఎందుకు? అందుకే డైరెక్ట్గా చూద్దామని వచ్చేసాం. మీ పలకరింపులు అయిపోతే గేమ్ స్టార్ట్ చేద్దాం నాన్న. గేమా? పెళ్ళప్పుడు జరగాల్సిన తంతులు అప్పుడు జరగలేదు కదమ్మా, అందుకే ఇప్పుడు జరిపిస్తున్నాం. ఈ ఉంగరాన్ని ఇందులో 3 సార్లు వేస్తాను. 2 సార్లు తీసిన వాళ్ళు గెలిచినట్టు. ఇప్పటికైనా మీ సపోర్ట్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీ ప్లేసులు మారచ్చు. అయితే నేను అటువైపు. ఏంట్రా నా దగ్గర పని చేస్తూ నాకు సపోర్ట్గా ఉండకుండా అటు వెళ్తున్నావు? సార్ మీ దగ్గర పని ప్రొఫెషనల్ సార్, ఇది నా పర్సనల్. అడగడానికి ఆపడానికి మీకు ఏ అధికారం లేదు. గెలుపు ఎటువైపు ఉంటుందో నేను అటువైపే ఉంటాను. గెలుపు మా వాడి సొంతం. ఇప్పటి వరకు వీడికి ఓటమంటేనే తెలీదు. మధ్యాహ్నం భోజనం అప్పుడు చూసానులేమ్మా ఆయన గెలుపు గురించి. ఇప్పుడు చూడు, నా మనవడే ఆ ఉంగరాన్ని బయటికి తీస్తాడు, ఆ ఉంగరాన్ని నా వేలికి తొడుగుతాడు. మీరు చెప్పండి నాన్న, ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళమ్మా. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారని నేను చెప్పలేను. ఎవరు గెలిచినా నాకు సంతోషమే. అయినా ఇది సరదా కోసం ఏర్పాటు చేసిన ఆట. దీన్ని పోటీగా చూడకూడదు దివ్య. కానివ్వు. సరే నాన్న, ఉంగరం వేస్తాను. 3, 2, 1. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వే తీయాలరా. నందు తీ. మదమ్మా నువ్వే తీయాలి. నాకు తెలుసు నీ శక్తి ఏంటో. నువ్వే తీస్తావు, తీయాలి. ఉంగరం కోసం బిందు లోపల పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుంది. బిందులోకి దూకైనా వీడియో తీయాలనిపిస్తుంది, కానీ మనదేమో ఫోన్ అయిపోయా. మంచి యుద్ధాన్ని పెద్ద బాస్కు చూపించలేకపోతున్నానే. దొరికింది. నేను తీశాను. చీటింగ్. ఏది చీటింగు? మీరు తీస్తే తీసినట్టు అందరికి చూపించుండాలి నేనే తీశాను అని. ఇలా చూపించాలి. మీరు జార విరుచుకొని నేనే తీశాను అంటే అదెలా కుదురుతుంది? నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. సార్ తీసిన ఉంగరాన్ని బయట చూపిస్తేనే కదా సార్ గెలిచినట్టు అవుతుంది. అలా మీరు చూపించలేదు కాబట్టి మీరు ఓడిపోయారు. అలా ఎలా అవుతుందిరా బడుతాయి? అందరూ చూస్తున్నారు కదా, మీరే చెప్పండి నా మనవడే తీశాడని. సరే సరే సరే, ఇందులో ఎవరు గెలిచారో చెప్పడానికి కుదరదు. తయ్యిందనుకోండి, ఇంకో 2 ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఆ 2 ఉంగరాన్ని ఎవరైతే తీస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఉంగరాన్ని వేస్తున్నాను. 3, 2 వేసేసాను. గిల్లుతున్నావేంటి? నేనెక్కడ గిల్లాను? సార్ ఒకే దాని కోసం ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి సార్, అది కామన్. అక్క, ఇదే చివరిసారి. ఇప్పుడు కూడా నువ్వు గెలిస్తేనే గెలిచినట్టు, బావ గెలిస్తే టై అయినట్టు. ఉంగరాన్ని వేస్తున్నాను, వేస్తున్నాను, వేసేసాను.
నందు ఈసారి నువ్వే గెలవాలరా, తీరా. మా అక్కే గెలిచింది, బావ ఓడిపోయాడు. నేను చెప్పాను కదా సార్, గెలిచేది మా మదమ్మే అని. ఏంటి కొత్త పెళ్లి కొడుక, మా పిల్ల చేతిలో ఓడిపోయావు? ఓడిపోయాడని ఎందుకు అనుకోవాలక్క? పెళ్ళాన్ని గెలిపించాడు అనుకోవచ్చు కదా. అంత లేదు, మా అక్కని మా బావ గెలిపించలేదు. మా అక్కే మా బావతో పోరాడి గెలిచింది. ఏంటి నాన్న, అప్పుడేదో 2 కళ్ళు ఒకటే గెలుపు అని ఏవో సినిమా డైలాగ్ చెప్పారు, ఇప్పుడు చెప్పండి. భార్యాభర్తల మధ్య గెలుపు ఓటములు ఉండవు దివ్య. గెలిస్తే ఇద్దరూ గెలుస్తారు, ఓడిపోతే ఇద్దరూ ఓడిపోతారు. భార్యాభర్తలనేవి ఒకటే పదం, అందులో ఇద్దరున్నా ఒకటిగానే ఉంటారు. వాళ్ల మధ్యలో ఆట ఉంటుందేమో కాని పోటీ ఉండదు దివ్య. ఏసీలో పుట్టాడు, ఏసీలో పెరిగాడు, ఏసీలోనే చదువుకున్నాడు. అలాంటోడిని తీసుకొచ్చి ఈ గదిలో పెట్టావా? ఇప్పుడేం జరిగిందని నోటికెంత మాట వస్తే అంత మాట అంటున్నారు. అందరి ముందు ఆయన అవమానించడం కరెక్ట్ కాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? రారా నాయనా, సమయానికి వచ్చావు. ఈ కుటుంబం అంతా కలిసి నా మీదకి కట్టకట్టుకుని వస్తున్నారా? మొత్తం చూస్తూనే ఉన్నానమ్మమ్మా. నీ పెళ్ళం ఎలా మాట్లాడిందో విన్నావు కదా? తను మాట్లాడిన దానిలో తప్పే ఉందమ్మమ్మా.